వరద మృతుల కుటుంబాలకు 5 లక్షల సాయం, ప్రతి కుటుంబానికి 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారట. అసలు ఏ లెక్కన సర్వే చేసిరో వరదకు సంబంధించి వాళ్ళ ఖమ్మంలోనో మహబూబాబాద్లోనో ఆ ఏరియాలో జరిగినటువంటి మున్నేరు వాగు పరివార ప్రాంతంలోనో ఇంకెక్కడనో సరే ఒక ఇల్లు కూలిపోతే లేకపోతే ఒక ఇల్లు మొత్తం పోతే మీరు 16,500 ఇస్తే తక్షణం ఏమైతుంది? మీరు ఇచ్చినటువంటి సర్వే ఇంటింటి సర్వే చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎంత మేరకు నష్టపోయింది అంచనా వేసిరా? ప్రతి ఇంట్లో ఒక టీవీ ఉంటుంది, ఒక చిన్నపాటి బెడ్ ఉంటుంది, చిన్నపాటి సోఫా ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా ఏసీ అవసరం లేదు, చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది, గ్యాస్ స్టవ్ ఉంటుంది, అన్నీ అయిపోయినాయి కదా. బియ్యము, వాళ్ళ బట్టలు, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం 80-90% కాదు, ఇంటి 50% మునిగిపోయినా సరే ఇవన్నీ పోతాయి. ఉప్పులు పప్పులతో సహా నెల సరిపోయేటువంటి సరుకులతో సహా ప్రతిదీ పోతుంది. మరి మీరు ఇచ్చేటువంటి ఆర్థిక సాయం ఎందుకు సహాయపడుతుంది? పోనీ ప్రతి ఇంటికి మీరే ఉప్పులు పప్పులు నెల రోజులకు సరిపోయేటువంటి సరుకులన్నీ మీరే ఇచ్చి వాళ్ళు చెడిపోయినటువంటి గ్యాస్ స్టవ్తో సహా మీరే ఒకటి అందజేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సరే, టీవీలు ఇవన్నీ లగ్జరీ కిందకు వస్తే అవి పోయిన దానికి మేమేం చేయలేము, అది ప్రకృతి విపత్తు కాబట్టి ప్రభుత్వం ప్రతిదీ వస్తువు రిప్లేస్మెంట్ ఇవ్వలేదు, కొంత ఆర్థిక సాయము కొంత సరుకులు, పోయిన నెల రోజులకు సరిపోయేటువంటి పచారీ సరుకులు మీరు ఇస్తున్నారా? కిరాణా సరుకులు మీరు ఇస్తున్నారా? వాళ్ళకి కావాల్సిన నెల రోజులకు కావాలి. ఎందుకంటే ఎట్లాగో ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం కేంద్రం ఇస్తుంది కదా, 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తుంది, రేషన్ బియ్యం. ఆ బియ్యం అయినా సరే లెక్క పెట్టుకొని నెల రోజులకు ఇంకొక 5 కిలోలు యాడ్ చేసి కావలసినట్టుగా ఇంకొక నెల రోజుల పాటు వాళ్ళకు తిండికి ఉప్పులు పప్పులు నూనెతో సహా ప్రతిదీ మునిగిపోయింది. వాళ్ళకి ఇంకేమీ లేదు, తినడానికి ఏమీ లేదు, వండుకోవడానికి కూడా గ్యాస్ స్టవ్లు మునిగిపోయినాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? మరి వాళ్ళందరికీ టెంపరీగా గ్యాస్ స్టవ్లు ఏమైనా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఒక నెల రోజుల పాటు వచ్చాయంటే ఒక సిలిండర్ ఏమైనా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆ ఏరియాలో? ఇవన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వాలి. నష్టపరిహారం ఇచ్చేటువంటి అంశంలో ఏ ఇంటికి ఎంత ఇస్తారు, కోల్పోయినటువంటి వస్తువులు ఏంటి అనేటువంటి విషయం పైన ఇప్పటికే ఈ విషయంలో ఈ 5 లక్షలు ప్రకటించిన దాంట్లో కూడా కాంట్రడిక్షన్. 3 లక్షలు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆటోమేటిక్గా 3 లక్షల రూపాయలు వస్తుంటాయి. ఎవరైనా సరే వరద విపత్తుల సందర్భంగా చనిపోయినటువంటి కుటుంబాలకు జాతీయ విపత్తు కింద వచ్చేటువంటి దాంట్లో విపత్తు నివారణకు సంబంధించి 3 లక్షల రూపాయలు వస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు కల్పిస్తుంది. 5 లక్షల్లో 3 లక్షల కేంద్రము, 2 లక్షల రాష్ట్రము. ఇలా హాస్పిటల్లో చేరినటువంటి వాళ్ళకు కూడా నిబంధనల ప్రకారము 14,000 ఒకరికి, 5,000 ఒకరికి, 6,000 ఒకరికి అనేటువంటిది ఎన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారో ఆ లెక్క ప్రకారము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయొచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు ఇచ్చేటువంటిది ఏమిటి, ఆదుకున్నది ఏమిటి అనేటువంటి విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాలి. బీమా సొమ్ము ఈ 5 లక్షలు ఎవరివి, ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పాలి. మేమే ఇచ్చినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. మేమే ఇచ్చినాము, మాదే చేయండి, ఇగో సాయం పెంచండి, సర్వం కోల్పోయినాము, 16,500 సాయంతో తాత్కాలిక ఉపశమనాన్ని ఆవేదన, తమ బతుకులు గాన్యపడాలంటే సాయం పెంచాలని, పంట పరిహారం కూడా పెంచి ఇవ్వాలని, నిత్యావసర సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ సామాగ్రి దాకా. చిన్న ఇల్లు, ఒక బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ ఉన్నటువంటి చిన్న ఇల్లు అనుకున్నాం, రేకులు వేసుకున్నటువంటి ఇల్లు అయినా సరే అందులో ఒక టీవీ ఉంటుంది, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక చిన్న సోఫా కాకపోయినా పాతదో కొత్తదో 4 కుర్చీలు ఉంటాయి, దానికి తోడు ఒక బెడ్ కంపల్సరీ ఉంటుంది, ఏదైనా మళ్ళా కిరాణా సామాన్లు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, బట్టలు ఉంటాయి. బట్టలు మళ్ళీ 2, 3 రోజులు 4 రోజులు ఆ బురదలు ఉన్నాయి, ఒక్క బట్టలైనా మళ్ళీ తిరిగి కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఏది తీసుకోలేనటువంటి వేరు. అంటే మామూలుగా వేసుకున్నా కూడా కనీసం 1,00,000 రూపాయలు ఉంటుంది. చిన్న ఇంట్లోనైనా సరే కోల్పోయినటువంటి వస్తువుల విలువ కనీసం 1,00,000 రూపాయల విలువ ఉంటుంది. సో ఈ 1,00,000 రూపాయలకి 16,500 సాయం ఏ విధంగా సరిపోతుంది అనేటువంటిది ప్రశ్న. సో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రభుత్వమే మొత్తం ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నష్టం కాదు, ప్రభుత్వమే భూమికి గుంజుకుంటే లేదా భూసేకరణ చేస్తే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇస్తలేదు. అట్లాంటిది వరద నష్టానికి ఏమి ఇస్తుంది, లేకపోతే ప్రకృతి విపత్తుకి ఏమి ఇస్తుంది? ఈ విషయంలో కేంద్రము రాష్ట్రము అన్నీ కలుపుకొని
వాళ్ళకు సంబంధించి నెల సరిపోయేటువంటి సరుకులన్నీ కిరాణా సరుకులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలతో సహా దుప్పట్లతో సహా ప్రతిదీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి మళ్ళా కొంత ఆర్థిక సాయం చేస్తే ఒక నెల రోజులకు వాళ్ళు కోలుకుంటారు. లేదంటే వరద వచ్చిన ప్రతిసారి 1-2 లక్షల కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి.